హే ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము మయూకా రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మనకి పిఎన్ఆర్ ఎంపైర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. దీనికైతే 2 రూమ్స్ ఉన్నాయి. 2 రూమ్స్ ఇన్ ద సెన్స్ ఒక ఫ్లోర్లోనే 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి లైక్ మొత్తం జంగిల్ థీమ్, ఇంకొకటి వచ్చేసి లైక్ మొత్తం లోటస్ షేప్లో ఉన్న థీమ్ అనమాట. మేము వచ్చేసి జంగల్ థీమ్కి వెళ్ళాము. రష్ అయితే ఫుల్ ఉండే అనమాట. కానీ ఈ రిసెప్షనిస్ట్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. లైక్ నేనేమనుకున్నానంటే లైక్ ఇక్కడ సీట్స్ దొరకకపోయినా లైక్ పైన కింద ఇంకా వేరే చోట్ల మేము వెతికామన్నమాట. లైక్ ప్లాట్ఫామ్ వాటిల్లో కూడా అక్కడ కూడా రష్ ఫుల్గా ఉంది. నేనైతే ఆల్మోస్ట్ మిగతావి పిఎన్ఆర్ ఎంపైర్లో ట్రై చేశాను. ఈ మయూకా ఒకటే ట్రై చేయలేదు. సో ఇంకా మయూకాకైతే వెళ్ళామన్నమాట. సో అక్కడ రిసెప్షనిస్ట్కి అయితే చెప్పేసి వెళ్ళామన్నమాట మేము. తొందరలో ఉన్నది మీకు ఇస్తాము అని చెప్పిందనమాట. అయితే మిగతా వాటిల కన్నా కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్లో దొరికింది అనుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉండే. బట్ ద స్టాఫ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఇది వచ్చేసి వాళ్ళ మెన్యూ అనమాట. సో మనము ప్రతి ఒక్క ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అయితే చూడొచ్చు ఇక్కడ. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని అయితే ఇదైతే మొత్తం మెన్యూని అయితే తీశాను. సో మేము ఇక్కడ ఆల్రెడీ టిఫిన్ హెవీగానే చేసొచ్చాము. అది ఎవరికెవరం మేము ముగ్గురం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అందుకనేసి ఫస్ట్ ఇంకా బటర్ నాన్ తీసుకున్నాము. బటర్ నాన్ కూడా ఒక 4 అంటే ఆల్మోస్ట్ ఒకదానికి 2 వస్తాయి కదా. సో ఒక 8 పీసెస్ వచ్చాయి. ఇంకా మేము వచ్చేసి కాజు పన్నీర్ని అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా మేము స్టార్టర్స్ దేనికైతే వెళ్ళలేదు. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గానే మేము లైక్ అందరం మార్నింగ్ హెవీగానే తినేసి వచ్చామన్నమాట. సో ఇంకా క్వాంటిటీ అయితే నాకు కర్రీది అయితే కొంచెం తక్కువనే అనిపించింది. టేస్ట్ అయితే బాగానే ఉండే, కానీ క్వాంటిటీ అయితే తక్కువ అనిపించింది. బటర్ నాన్ కూడా బాగానే ఉండే, కర్రీ టేస్ట్ అయితే బాగుంది, కానీ క్వాంటిటీ అయితే చాలా చాలా తక్కువ అనిపించింది. సో ఇది కూడా మనకి పైన క్వాంటిటీ చూస్తున్నారు కదా, కర్రీది అయితే తక్కువనే ఉంది. బిర్యానీ అయితే పర్లేదు, బిర్యానీ క్వాంటిటీ అయితే ఓకే. మేము ఇంకా లైక్ మాకు బటర్ నాన్‌తోనే హెవీ అయిపోయిందనేసి ఇది స్టార్టింగ్ అయితే ఒకటే తెప్పించుకున్నాం అనమాట. ఇంకా మేము చికెన్ బిర్యానీ అది ఇది అయితే తీసుకోలేదు. ఎందుకంటే లైక్ నా ఒక ఫ్రెండ్ వచ్చేసి బ్రాహ్మిన్ అనమాట. అండ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి లైక్ తను కూడా లైక్ ఆల్రెడీ హెవీ అయిపోయింది తినలేను అని ఉండే. నాకు కూడా అదే ఫీలింగ్ ఉండే. సో అందుకనేసి మేము ఇంకా ఓన్లీ పన్నీర్ బిర్యానీ ఇంకా 8 బటర్ నాన్ దాంతోనే నిండిపోయిందనమాట మాకు. ఇంక ఆల్మోస్ట్ బటర్ నాన్ అయితే ఇంకోటి మిగిలింది. కానీ ఇంకొంచెం లైక్ వీళ్ళ కర్రీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుంటే బాగుండేదేమో అని అనిపించింది. నాకైతే ఈ పన్నీర్ బిర్యానీ వచ్చేసి అంత ఎక్సలెంట్‌గా అయితే ఏమి అనిపియలేదు. నార్మల్‌గానే ఉండే. ఇంకా మేము డెజర్ట్స్ అయితే చూసామన్నమాట. లైక్ వేరే వాళ్ళు తీసుకునేటప్పుడు. అదైతే ఇంకా క్వాంటిటీ ఇంకా చాలా తక్కువ అనిపించింది. అందుకని ఆల్మోస్ట్ మాకు ఫుల్లే ఉండే. ఇంకా మేము బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినేద్దాం అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయి ఉండే అనమాట. సో ఇంకా మేము బయటకొచ్చి ఇంకా ఐస్ క్రీమ్ తినేసామన్నమాట. సో మేము తీసుకున్న వాటికైతే మాకు ఆల్మోస్ట్ ఒక 950 వరకు ఏదో బిల్ అయినట్టుంది. అండ్ లాస్ట్‌కి అయితే సోమ్ ప్యాకెట్ ఎవరైనా ఇస్తారు కదా, సేమ్ అలానే సోంపు అయితే బాగుంది. సో ఇది చూస్తున్నారు కదా, మనకి పిల్లలకైతే డెఫినెట్‌గా నచ్చుతుంది ఇది. ఎందుకంటే దాని యాంబియన్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. నిజంగా చాలా బాగుందనమాట యాంబియన్స్ అయితే. సో రష్ అయితే ఆల్మోస్ట్ ఫుల్గా ఉందని చూస్తున్నారు కదా, ఇంకా ఉండే అనమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ లైక్ 2-3 టైమ్స్ తిరిగి ఉన్నాము. బట్
యాంబియన్స్ ఇస్ రియల్లీ, రియల్లీ గుడ్. ఇంకా మేము టేస్ట్ చేసింది కొన్నే కాబట్టి నేను అందులోకెళ్ళి చెప్తున్నాను. లైక్ నాన్ వెజ్ ఐటెమ్స్‌లో కూడా ఇంకా చాలామంది సజెస్ట్ చేసుండే. సో, ఇంకా దాన్ని కూడా ఇంకా నెక్స్ట్ టైమ్ ఎళ్లయితే ట్రై చేస్తాము. కానీ యాంబియన్స్ అయితే పిల్లలకైతే సూపర్‌గా నచ్చుతుంది. ఇంకది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 టు నైట్ 12:30 వరకంట. ఇంకా లోపలికెళ్తే మనకి ఇంకొక కేవ్‌లా కూడా ఉంది. అందులో కూడా లైక్ ఆల్‌మోస్ట్ 30 మెంబర్స్‌కి అలా అరేంజ్‌మెంట్ చేసుకునే సీటింగ్స్ అయితే ఉంది. లైక్ వీళ్ళు బర్త్‌డే పార్టీస్‌కి వాటిలకి కూడా ఇస్తారంట. సో, వీళ్ళకి అడ్వాన్స్ బుకింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్‌ని మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.